నమస్కారం. నేను చందు. మంచి గంధపు పరిమళం మనకు గాని, ఇతరులకు గాని ఏది హాని చేయదో అది మంచి. ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏం చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండడమే సత్ప్రవర్తన అని శాంతి పర్వంలో తిక్కన చక్కగా చెప్పారు. సృష్టిలో ఏ జీవికి కీడు చేయనిదైతే అది ఉత్తమోత్తమమైన మంచితనంగా స్వీకరించాలి. మంచి ఎప్పుడు మన్ననలు పొందడం, చెడు చీత్కారం పాలవడం లోక సహజం. ప్రపంచంలోని అన్ని మతాలు, ధర్మాలు మంచితనం ప్రాముఖ్యం గురించి చెబుతూనే ఉన్నాయి. అయినా మంచి దినదిన ప్రవర్తమానమైపోలేదు. చెడు తోకముడిచి పారిపోలేదు. మనిషిలో మంచితనాన్ని పెంపొందించడానికి ఆధ్యాత్మిక భావన చాలా తోడ్పడుతుంది. మానవ ఇచ్ఛ ప్రవృత్తిని నియంత్రించడంలో చట్టం మొదలైన వాటికంటే దైవ భక్తి, పాపభీతి మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. అందుకే లోకంలో మంచితనం కొంచెమైనా మిగిలి ఉంది. పరుల మేలే తన మేలుగా భావించడం విశ్వజనీనమైన భావన. ఒకరికి మంచి చేయడం అంటే పరోక్షంగా తనకు తాను మేలు చేసుకోవడమే. లోకంలో మనుషులందరూ ఒకేలా ఉండరు. అది లోక సహజం కూడా. ఒకరు తమ స్వభావ రీత్యా మనకు హాని చేయవచ్చు. దానికి ప్రతిచర్యగా మనం తిరిగి అటువంటి వారికి హాని తలపెట్టకూడదు. అలా చేస్తే వారికి మనకు తేడా ఏముంటుంది? పగతోనూ కక్షతోనూ నశించవు. మంచితనంతో శత్రువుల దురాలోచనలను సైతం మార్చవచ్చు. మంచితనం మానవ సమాజం నుంచే వృద్ధి చెందుతుంది. మనిషి చేసే ఏ పనికైనా మనసే మూల కారణం. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఎలా అయితే ప్రతి నిత్యం స్నానాదులతో పరిశుభ్రం చేసుకుంటామో అలాగే మనసును పరిశుభ్రం చేసుకోవాలి. మనసులో పుట్టే దురాలోచనలను మొగ్గలోనే తుంచివేయాలి. మెదడులో జనించే ఆలోచనలను బుద్ధి అనే గీటురాయి మీద పరీక్షించి ఉత్తమ ఆలోచనలను సాగు చేయాలి. ఇటువంటి సాధనకు ప్రశాంతమైన మనసు అవసరం. పరిపక్వతతో కూడిన బుద్ధి కుశలత ముఖ్యం. అంతకు మించి రాగద్వేషాలకు అతీతమైన మనసు ఉండాలి. పుట్టుకతోనే ఎవరికి పరిపూర్ణమైన మంచితనం అలవడదు. నాటిన రోజు నుంచి ఎదుగుతూ మొక్క ఎలా బలవంతమవుతుందో అలాగే మనిషి తనలో మంచి స్వభావాన్ని పెంచుకుంటూ ఎదగాలి. ఒక మనిషి పుట్టి పెరిగిన వాతావరణం అతడి మంచితనం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కుటుంబ నేపథ్యం కూడా. వ్యక్తులు మంచితనం పాలు ఎక్కువగా ఉన్న పరిసరాల్లో పెరిగితే వారిలో ఏ కొంచెమో ఉన్న దుర్గుణాలు క్రమంగా దూరం అవుతాయి. నీటికి దాహాన్ని తీర్చే గుణం ఉన్నట్లు మనిషి లోపల ఎదుటివారికి సహాయపడే మంచితనం ఉండాలి. అవసరమైనప్పుడు సాటివారికి చేయూతనివ్వడం ద్వారా లోకంలో మంచితనాన్ని ఇనుమడింపచేయగలగాలి. మంచిని పంచడంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. మంచితనం నిజాయితీతో కూడినదై ఉండాలి. అటువంటిది దోషరహితంగా ఉంటుంది. అలాంటి మంచితనమే సార్వకాలికమై నిలుస్తుంది. అప్పుడే మంచితనం మంచి గంధమై పరిమళిస్తుంది అని డాక్టర్ బండి సత్యనారాయణ గారు రాసిన అంతర్యామి ఇదన్నమాట. ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా చేస్తే మనకు మానవత్వం, మంచితనం వెల్లువిరుస్తుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.